హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ అండి. ఇదైతే నాగపల్లి పండుగ రోజు బ్లాగ్ అండి. లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఉంటుంది. ఇది నాగపల్లి పండుగ ముందు రోజుది ఎలా ప్రిపరేషన్స్ ఉంటాయని నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి, తప్పకుండా చూడండి. ఇదైతే నాగపల్లి పండుగ రోజు అర్లీ మార్నింగ్ 4:40కి లేచి ఇల్లు వాకిలి అంతా అల్లుక్కుని దాని తర్వాత ఇంటి ముందు అయితే ముగ్గు వేస్తున్నాను. బార్డర్లోకి అయితే ఇలా ఆకారంలో అయితే డిజైన్ వేశాను. దాని తర్వాత ఇలా ముగ్గు వేయడానికి ఇలా ప్లేట్ అయితే తీసుకుని ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఇంకా ఈ పండుగ రోజు అంటే నార్మల్గా అన్ని పండుగల్లోనూ నైటే అలికేసి పడుకుంటాను. మార్నింగ్ లేచినప్పుడు అలకడమే అవసరం ఉండదు, ఎందుకంటే నైట్ భోజనం చేసిన తర్వాత అలకుదాం కాబట్టి ముసురు అలాంటిది ఏమీ తగలదు. బట్ ఈ పండుగకి ఎలా అంటే మార్నింగ్ లేచినప్పుడే అలకాలంట. సో అందుకని నైట్ అనికినా కూడాను మళ్ళీ మార్నింగ్ లేచేసి ఇంకోసారి అలికేసి తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి కొద్దిగా బియ్యంని నానబెట్టేస్తున్నాను కడిగేసి. ఇదైతే తాంబూలం కోసం. అలాగే ఇవి పెసరబ్యాళ్ళు కూడాను నాగపల్లికి నైవేద్యం చేయడానికైతే పెసరబ్యాళ్ళు కూడా నానబెట్టేస్తున్నాను. ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు అయితే నానబెట్టేస్తున్నాను. ఇంకా దాని తర్వాత అయితే టిఫిన్ కోసం అనేసి నేను చెప్పాను కదండి పులగం మాత్రమే తింటాము అని. పులగం కోసం అనేసి 1 గ్లాస్ బియ్యము అలాగే 1 గ్లాస్ పెసరపప్పు వీటి రెండింటిని కడిగేసి తగినంత వాటర్ అంటే 4 గ్లాసుల నీళ్ళు వేసేసి కొద్దిగా పసుపు వేసేసి 3 విజిల్స్ అయితే వేయించుకుంటున్నాను. ఇక్కడ విజిల్ వేయించడానికి అయితే పెట్టేసి దాని తర్వాత దేవుడి గదిలోకి అయితే వెళ్ళిపోయానండి. యాక్చువల్గా అయితే ఫ్రెష్ వచ్చిన వెంటనే నేనైతే ఫస్ట్ దేవుడి విగ్రహాలు అలాగే దేవుడి ఫోటోలు అన్నీ తుడిచేసి కుంకుమ గంధం అన్నీ పెట్టేసి దేవుడి గది అంతా నీట్గా రెడీ చేసేసి పూలు వీటన్నిటిని వేసేసి అయితే వంట ఇంట్లోకి అయితే వెళ్ళేసి టిఫిన్కి అయితే పెట్టేశాను. ఎందుకంటే పూజ అయిన వెంటనే మేము పుట్టకైతే వెళ్ళాలండి, అందుకనేసి ఫస్ట్ టిఫిన్కి అయితే రెడీ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి వచ్చాక టిఫిన్ రెడీ చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది అనేసి టిఫిన్కి అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ దీపాలు అయితే వెలిగించేసి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత గెజ్జస్త్రాలు కన్నులు అయితే రెడీ చేసుకుంటూ ఉన్నానండి. దానికోసం అయితే గెజ్జస్త్రాల్లోనే కొంచెం కాటన్ అయితే ఇచ్చింటారు కదా, ఆ కాటన్ని ఇలా రౌండ్గా చేసుకొని కొద్దిగా వాటర్ ఇలా అద్దుకుంటే మనకి రౌండ్ షేప్లో అయితే ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా పసుపు వేసుకుని ఆ కాటన్ని అంతా ఆ పసుపు నీళ్ళలో అద్దుకుని వాటిని అలాగే సపరేట్గా ఇలా ప్లేట్ సైడ్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నాకు పూజ చేసేటప్పుడు వడ్డించేటప్పుడు తొందరగా దొరుకుతుంది అనేసి ఇలా ప్లేట్కి అంతా పెట్టుకుంటే ఈజీగా దొరికిపోతుంది. ఇంకా దాని తర్వాత పుట్ట దగ్గరికి వెళ్తాను అన్నాను కదా, అక్కడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇలా తట్లు అయితే జోడించుకుంటూ ఉన్నాను. ఒక సైడ్ నుంచి పసుపు కుంకుమ గెజ్జొస్త్రాలు అలాగే హార్ చేయడానికి దీపాలు వక్కలు దారం చుట్టడానికి దారము పుట్టలోకి వేయాల్సిన పాల జతలో వేయాల్సిన వెండి నాగప్ప బంగారు నాగప్ప అక్షంతులు 1 రూపీ కాయిన్స్ వక్కలు ఊత్కడ్లు అలాగే మ్యాచ్ బాక్సు పూలు వీటన్నిటిని అయితే ఇలా తట్లో అయితే జోడించుకొని అయితే వెళ్తూ ఉన్నానండి. అలాగే ఆయిల్ కూడాను దీపాల్లో ఇక్కడే వేసుకుని అయితే వెళ్తున్నాను. ఎప్పుడు అయితే నేను ఒక బ్యాగ్లోకి అయితే సర్దుకునేసి అక్కడ వెళ్ళిన తర్వాత ఈ తట్లోకి అయితే జోడించుకునేదాన్ని. అలా చేస్తే నాకు పూజ చేయడానికి అయితే చాలా టైం అయితే పట్టేది. బట్ ఈసారి ఇంటి దగ్గరే కాబట్టి అన్నీ ఇలా అయితే జోడించుకున్నాను. ఇంకా దాని తర్వాత సెలబిండ్లన్నీ నేనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని అయితే ఉండలైతే కట్టుకుంటూ ఉన్నాను. కొద్దిగా బియ్యపిండి సెలబిండ్లోకి కొద్దిగా పాలు వేసుకుని అంతా ఆ పిండిలో ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో అయితే ఉండలు కట్టుకోవాలి. ఎక్కువ పాలైతే వేసుకోకూడదండి, ఎందుకంటే మనకి బెల్లంలో ఆల్రెడీ పాకం ఉంటుంది కాబట్టి కొద్దిగా పాలు వేసుకుంటే సరిపోతుంది. నాకు ఫస్ట్లో చేసినప్పుడు తెలియక పాలు ఎక్కువ వేసేసి అయితే కలుపుకున్నాను. అంతా ఆ పాలు అనేది బంకగా అయితే అయిపోయింది. ఇంక అప్పటి నుంచి కొద్దిగా అయితే వేసుకుని కలుపుకుంటాను ఇలా సెలబిండి. ఇంకా సేమ్ అదే మెథడ్లోనే కొద్దిగా పాలు వేసుకుని అన్ని సెలబిండిలని అలానే కట్టుకుంటానండి. 3 రకాల సెలబిండిని కూడాను. ఇంకా బియ్యపిండి సెలబిండి మరి శనగిత్తనాల సెలబిండి వీటి రెండింటిని అయితే నిలువుగా అయితే కట్టుకుంటాను. నల్ల నూలు సెలబిండి మాత్రము రౌండ్గా బాల్ లాగా చేసుకుని దాని తర్వాత ఇలా మధ్యలోకి ప్రెస్ చేసేసి అయితే చేసుకుంటానండి. ఎందుకు నల్ల నూలు సెలబిండ్లు ఇలా చేసుకుంటారంటే ఎవరో చెప్పారండి, ఇవి నాగప్పలివి 2 కండ్లు ఉన్నట్లంట, అందుకనేసి ఇలా అయితే చేసుకుంటారంట ఉండల్లాగా.
ఇంకా దాని తర్వాత అన్ని సెల్బిండ్లు కట్టుకుని ఒక బాక్స్లోకి అయితే వేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పెసరపప్పు నానబెట్టుకున్నాను కదండి, దానికోసం అయితే నేను దోసకాయనైతే పొట్టంతా తీసేసి చిన్నగా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పులోకి దోసకాయ, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటూ ఉన్నాను. నిన్ననే తిరుగువాత వేసి పెట్టుకున్నాను కదండి, ఆ తిరుగువాతని యాడ్ చేసుకుని కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మిక్స్ చేసేసి దీన్ని కూడా ఒక బాక్స్లోకి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం అక్కడికి పుట్ట దగ్గరికి కావాల్సిన ఐటమ్స్ని అయితే ఒక బ్యాగ్లోకి అయితే సర్దుకుని పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడికి వెళ్ళాక నేను అక్కడ ఏమేమి కావాలో అవన్నీ నీట్గా అయితే జోడించుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, కుంకుమ తట్ట, తాంబూలాలు, దీపారాధన చేయడానికి దీపాలు, వీటన్నిటిని అయితే నీట్గా అయితే జోడించుకుంటూ ఉన్నాను. సో మేము ఎలా పూజ చేస్తామంటే, ఫస్ట్ అయితే 5 రాళ్ళనైతే ఇలా నిలువున ఉన్న 5 రాళ్ళనైతే తీసుకుని నీట్గా కడిగేసుకుని పసుపు కుంకుమ పెట్టేసి 5 రాళ్ళకి పూలు కూడా పెట్టేసాను. అలాగే ఒక బ్లౌజ్ పీస్ కానీ లేదా ఒక రెడ్ కలర్ టవల్ కానీ, వీటి రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చండి. ఆ బ్లౌజ్ పీస్ని మనం కాళ్ళను కుట్టించుకోవచ్చు, లేదంటే అమ్మ వాళ్ళకి కుంకుమ పెట్టి అయినా ఇవ్వచ్చు. ఇంకా ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నాను. దీపాలు వెలిగించుకున్న తర్వాత ఇక్కడ తాంబూలంలో ఏమేమి పెట్టానంటే, నార్మల్గా ఆకులు, వక్కలు, 1 రూపీ కాయిన్, 2 నల్లనూలు సెల్బిండ్లు, ఒకటైతే బియ్య పిండిది, ఇంకొకటైతే శనగిత్తనాలది. అలాగే దీంతోపాటు మనం కొద్దిగా మార్నింగ్ ఇవి నానబెట్టుకున్నాం కదా బియ్యము, ఆ కొంచెం బియ్యము, వీటన్నిటిని అయితే తాంబూలంలో అయితే పెట్టుకున్నాను. ఈ 5 తాంబూలలో ఒక తాంబూలం అయితే దేవుడి దగ్గరే వదిలేయాలి, ఇంకొకటైతే నేను తీసుకోవాలి, ఇంకా 3 ఉంటాయి కదా, అవైతే ముత్తైదులకైతే వేయాలి. దాని తర్వాత ఇక్కడ పూజనైతే పసుపు కుంకుమ వడ్డించేసి, పూలు కూడా వడ్డించేసి, గెజ్జస్త్రం వడ్డించి దారం కూడా చుట్టాను. పుట్టుకు కూడా సేమ్ పసుపు కుంకుమ అలాగే పూలు వడ్డించేసి, దారం చుట్టేసి, గజ్జస్త్రం వడ్డించి, కాయ కొట్టి, మంగళారతి చేసి, తాంబూలాలు అలాగే ప్రసాదం వీటన్నిటిని దేవుడికైతే నైవేద్యం చేసేసాను. ఇంకా అక్కడ వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం అయితే ఇచ్చేసానండి. ఫుల్గా అయితే వీడియో కుదరలేదు, ఎందుకంటే నేను మా ఆయన ఇద్దరు కలిసి పూజ చేస్తాం కాబట్టి వీడియో తీయడానికి ఫుల్గా అయితే కుదరలేదు. ఎంత అవుతుందో అంత మాత్రమే వీడియో తీశాను. పూజ అంతా నీట్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి రేపు మార్నింగ్ పంచమి రోజుకైతే మార్నింగ్ ఇడ్లీ అయితే తింటామండి. దానికోసం అనేసి ఇడ్లీకి అయితే రవ్వని, మినపప్పుని, అటుకులను అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ ఇడ్లీ రెసిపీ అయితే నా ఛానల్లో అయితే ఉందండి, తప్పకుండా చూడండి. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా పులగం కోసం అనేసి కాయగొజ్జునైతే ప్రిపేర్ చేశాను. దీని జట్లకి కాయపాలు కూడా తినొచ్చు, బట్ మేము స్వీట్ ఎక్కువ తినము, అందుకనేసి ఓన్లీ కాయగొజ్జు మాత్రమే ప్రిపేర్ చేశాను. ఇంక ఈరోజైతే ఎవరైనా ఒకరు ఒక పొద్దు ఉంటాంటండి, ఉపవాసం ఉంటాండి మార్నింగ్ టైము. అదేంటో తెలీదు, పులగం మాత్రం రెడీ చేసేసి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం, పుట్ట దగ్గరికి. రిటర్న్ వచ్చేసరికి కరెంట్ ఉండలేదు. దాంతోపాటు నేను మా ఆయన ఇద్దరు కూడా ఉపవాసం. ఇంకా కరెంట్ అయితే చాలా లేట్గా అయితే వచ్చిందండి, ఆఫ్టర్నూన్ వచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ కరెంట్ వచ్చాక అయితే నేను కాయగొజ్జునైతే ప్రిపేర్ చేశాను. ఇంకా నైట్కి భోంచేయడానికి అయితే చెప్పాను కదా, ఉప్మా కానీ లేదా అటుకులు కానీ ప్రిపేర్ చేసుకుంటాము అని ఉప్మానైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. తిరుగువాత వేయకున్నట్టు, అంటే నిన్న వేసిన తిరుగువాతని యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు కొత్తగా అయితే పగవ పెట్టుకూడదు, అందుకని ఇప్పుడేమీ తిరుగువాత వేసుకోలే. నిన్నడితే తిరుగువాత వేసుకొని అయితే ఉప్మానైతే ప్రిపేర్ చేసుకున్నాను నైట్కి. ఇంకా చవితి రోజు అయితే ఇలా జరుగుతుందండి. యాక్చువల్గా చవితి రోజు కానీ పంచమి రోజు కానీ తలస్నానం చేసినప్పుడు షాంపూ వేసుకోకూడదంటండి. మేమైతే షాంపూ వేసుకోకుండానే అయితే తలస్నానం అయితే చేస్తాము. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, మా ఇంట్లో ఇలానే జరుగుతుంది సేమ్ ప్రొసీజర్, అందుకనేసి ఇలా చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి నార్మల్ నిన్న ఎలా చేశానో ఇల్లు క్లీన్ అంతా చేసుకున్న తర్వాత ఇంకో నిన్ననే దేవుని కడిగింటి కాబట్టి ఈరోజు లేచేసి ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీ అయిన తర్వాత చట్నీని కూడా ప్రిపేర్ చేసేసి దేవుడి గదిలోకి అయితే వెళ్ళేసి పూజ అయితే చేసేసాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని నాగలకట్ట దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడ కూడాను పూజ చేసుకుని వచ్చేసి ఇక్కడైతే దైవికకి అలాగే మా ఆయనకి అయితే టిఫిన్ అయితే వడ్డించేస్తున్నానండి. వాళ్ళకి స్కూల్కి ఆఫీస్కి టైం అయిపోయింది అనేసి. అంటే 2 days ఇలా అయితే జరుగుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ కోసమని అయితే
అన్నము మరి బ్యాల్చర అయితే చేస్తాము. యాక్చువల్గా అయితే నిన్నటి రోజు ఉపవాసం ఉంటారు కాబట్టి ఈరోజు మార్నింగే వంట చేసుకొని తినొచ్చు. కానీ నేను మా ఇంట్లో పూజ సపరేట్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి మార్నింగ్ ఇడ్లీ చేస్తాను, ఆఫ్టర్నూన్కి అన్నము బ్యాల్చార చేస్తాను కాబట్టి అదే పద్ధతినే ఫాలో అవుతూ వస్తున్నాను. పొద్దున్నే ఇడ్లీ చేసేసి మధ్యాహ్నం కోసం అనేసి అన్నము బ్యాల్చార అయితే చేస్తున్నాను. ఇక్కడ బ్యాల్చారని అయితే ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు వేటివి యూజ్ చేయకుండా ప్లెయిన్గా అయితే చేస్తూ ఉన్నానండి. ఒక గ్లాస్ కందిపప్పుని ఉడికించుకున్న తర్వాత ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఆ పప్పుని మెదపెట్టుకుంటాం కదా, ఆ పప్పును ఆ గిన్నెలోకి అయితే వేసుకొని కొద్దిగా కారం పొడి, పసుపు, అలాగే ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిల్లి కట్ చేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు మరియు కొద్దిగా చింతపండు రసము, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వీటన్నిటిని వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనకి కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకుంటే మనకి బ్యాల్చార్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ప్లెయిన్ బ్యాల్చార్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా 2 రోజులైతే మేము చవితి అలాగే పంచమి ఇలా అయితే చేసుకుంటాం. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.